పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. సత్యమునే పలుకుము, నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు వచ్చి ఉన్నాను. సత్య సంబంధులగు వారందరూ నా మాటలు ఆలకింతురు. ప్రియ దేవుని బిడ్డలారా, సంస్కృతంలో వాగ్గీ సర్వస్య కారణం అనే ఒక నానుడి ఉంది. మాట సమస్తానికి మూలము. దైవం మూలం ఇదం జగత్తు అంటారు. ఈ జగతికి మూలం దైవము అని కొందరంటే, ధనం మూలం ఇదం జగత్తు అని కొందరంటారు. ఈ జగత్తుని నడిపించేది ధనం అంటారు. ధనం మనిషికి ప్రాణాలు పోయేదు. ఎంత ఆసుపత్రులకి వెళ్ళినా కొంత స్థాయి వరకు మాత్రమే ధనం మనకి సహాయపడగలదు. కానీ మరణించినటువంటి వారిని కూడా జీవముతో లేపింది దైవం, ప్రభువు. మరణించినటువంటి లాజరును జీవంతో లేపాడు. నాయిను అనే గ్రామంలో వితంతువు కుమారుడు చనిపోతే అతన్ని లేపాడు. ఇలాగ పలు సందర్భాలలో ప్రభు మరణించినటువంటి వారిని జీవంతో లేపాడు. ఆ జీవము కలిగినటువంటి దేవుడు యొక్క మాట, సత్యమును పలకండి, మంచిగా ఉండండి. సంస్కృతంలో యద్భావం తద్భవతి అంటారు. మనం మంచిగా ఉంటే ఎదుటివారు కూడా మంచిగా ఉంటారు. మనం మంచిగా మాట్లాడితే ఎదుటివారు కూడా మంచిగా మాట్లాడతారు. ఆ మంచిని గురించి ప్రియులారా, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20-21 వచనాల్లో, నాలుకను బట్టియే నరుని జీవితముండును, జిహ్వాను బట్టియే అతని జీవిత విధానముండును. జీవమును మరణమును కూడా నాలుక ఆధీనములో ఉన్నవి. నరుడు దానిని ఎట్లు వాడుకొనునో అట్టి ఫలితమునే పొందుకొనును. నరుని జీవితం అంతా కూడా నాలుక మీద ఆధారపడి ఉంది. ఒకసారి పళ్ళును నాలుక సంభాషణ జరిగింది. నాలుక అందంట, ఓ పళ్ళు 32 పళ్ళులారా, ఆహారము ఆ మనిషి నోట్లో పెట్టినప్పుడు చక్కగా నమిలి లోపలికి పంపిస్తున్నారు. మీరు నాకు చాలా సహాయం చేస్తున్నారు. మీరు నాకు సహాయం చేసినట్లుగా నేను కూడా మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నన్ను ఏ సహాయం చేయమంటారు? అప్పుడు పళ్ళు చెప్పాయంట, నువ్వు మాకు ఏ సహాయం చేయక్కర్లేదు, నీ నాలుకను కొంచెం అదుపులో పెట్టుకో. ఎందుకంటే నువ్వు నోరు జారినప్పుడల్లా ఎదుటి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? పళ్ళు రాలగొడతా అంటున్నారు. జాగ్రత్తగా మాట్లాడి పళ్ళు రాలుతాయి అంటున్నారు. తప్పు మాట్లాడిందేమో నాలుక నువ్వు, ఏ తప్పు చేయని నన్ను మాత్రం పళ్ళు రాలగొడతానంటున్నారు. కాబట్టి నోరు జాగ్రత్త, అదుపు తప్పి ఏ మాట అనమాకు. ఆ నాలుకను గురించి ప్రియులారా, అంతోని వారు ఈరోజు అంతోని వారిని స్మరణ చేసుకునేటటువంటి రోజు కాబట్టి, అంతోని వారి అక్షయమైనటువంటి నాలుకను గురించి, పాడు కాని ఆ నాలుకను గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. అంతోని వారు ప్రియులారా 36 సంవత్సరాలు మాత్రమే బ్రతికారు. 1195వ సంవత్సరంలో జన్మించినటువంటి ఆయన 1231వ సంవత్సరంలో మరణించారు. 1231వ సంవత్సరంలో మరణించిన తరువాత దాదాపు 30 సంవత్సరాల తరువాత, అంటే 1263వ సంవత్సరంలో వారి శరీరాన్ని, అస్థికలను తీసి, హోలీ రిలిక్స్ని తీసి ఒక దేవాలయంలో భద్రపరచటానికి తెరువగా ఆయన శరీరం అంతా కూడా నాశనం అయ్యింది. కానీ ఆయన నాలుక మాత్రం పచ్చిగా రక్తముతో క్షీణించకుండా శుభ్రముగా ఉండింది.
దీనిని చూసినటువంటి వారు ఆశ్చర్యపోయారు. అప్పటి పునీతుడు మాటలు, ఓ దీవింపబడినటువంటి నాలుక, నీవెల్లప్పుడూ ప్రభుని స్తుతించి ఇతరులు కూడా ఆయనను స్తుతించులాగున చేశావు. ఇప్పుడు దేవుని యందు నీ గొప్పతనము స్పష్టముగా కనపడుతుంది అని ఆ నాలుకను గురించి పొగిడాడు పునీత బొనవెంతుర గారు. ప్రియుల, ఎందుకు ఇంత అద్భుతం, ఆశ్చర్యం కల్పించేటటువంటి విషయం ఏమిటి అనంటే, అంతోని వారి నాలుక దేవుని స్తుతించింది, వాక్యాన్ని ప్రకటించింది, పాపులను సహితము దేవుని దగ్గరకు తీసుకొచ్చేలాగా చేసింది. అంతోని వారు చేపలతో మాట్లాడినటువంటి అంతోని వారు, మోగజీవి అయినటువంటి గాడిదను దివ్య సప్రసాదం ముందు మోకరించేలాగా ప్రార్థన చేసిన అంతోని వారు, ఒక చెరువులో కప్పలు అరుస్తూ ఉంటే గురు విద్యార్థులు ప్రార్థన చేసుకోవటానికి చదువుకోవటానికి ఇబ్బందిగా ఉంటే గురు విద్యార్థులు అంతోని వారా మేము చదువుకోలేకపోతున్నాం, ఆ చెరువులోని కప్పలు అరుస్తున్నాయి అంటే ఆ చెరువు దగ్గరికి వెళ్ళి, ఓ కప్పల్లారా మీరు అరవకండి అంటే నోరు మూసుకున్నటువంటి కప్పలు. ఒక కపుచియన్ గురువు, నా జపమాల పోయింది, జపమాల పూసలన్నీ పోయాయి, ఒక పూస కనపడటం లేదు అని అంటే అంతోని వారికి ప్రార్థన చేస్తే ఒక చీమ ఆ పోయిన 53వ పూసను దొర్లించుకుంటూ వచ్చి ఆ కపుచియన్ గురువు ముందు నిలబడిందే. ఎడ్ల బండి బురదలో పడిపోతే అంతోని వారు వెళ్ళి ఆ ఎడ్ల బండిని సహితం పైకి లేపితే అంతోని వారు తన యొక్క అంగీని శుభ్రం చేసుకుంటూ ఉంటుంటే, అయ్యా నువ్వు అంగీని శుభ్రం చేసుకుంటున్నావా అంటే, అవును, నేను నా యొక్క గుడ్డకి అంగీకున్నటువంటి మురికిని శుభ్రం చేసుకుంటున్నాను, కానీ మీరు మీ ఆత్మకు పట్టినటువంటి పాపాన్ని తుడుచుకోవటం లేదు అని అంతోని వారని ఎడ్ల బండిని ఒడ్డుకెక్కించాడు అంతోని వారి ప్రియులారా. జీవరాశులతో మాట్లాడాడు. ఆ నాలుక ప్రియులారా దేవుని స్తుతించింది, వాక్యాన్ని ప్రకటించింది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో, మనిషిని మలినపరుచున్నది నోటి నుండి వెలువడినదియే కానీ లోపలకు పోవునది కాదు. లోపలకు వెళ్ళినది కాదు, బయటకు వచ్చున్నది. మనం ప్రభు గురించి ఈ పాట పాడతాం బాగా. తిరునామ కీర్తన పాడని ఎడలా నాలుక నాకెందుకు నాథా, దేవాని మహిమను స్తుతించని ఎడలా అధరాలు ఎందుకు నాథా, ఈ జీవితమెందుకు నాథా. వేకువ జామున ఆకాశ పక్షులతో నీ మహిమలను పాడెదను, చల్లని గాలితో తెల్లని మంచుతో ఏకీభవించినే పాడా, తిరునామ కీర్తన పాడని ఎడలా నాలుక నాకెందుకు నాథా. చూసారా ఎందుకు ఈ జీవితం? అందుకే ఆయన నాలుక ఒక ప్రసంగం అయ్యింది ప్రియులారా. ప్రభు గురించి, క్రైస్తవుల గురించి ఆనాడు మతభ్రష్టులందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళందరికీ కూడా సరైనటువంటి సమాధానం అంతోని వారు చెప్పారు. అందుకే అంతోని వారిని హ్యామర్ ఆన్ ద హెరిటిక్స్ అంటారు, మత భ్రష్టులపై సుత్తి లాంటి వాడు అంటారు. మనం మంచి చెయ్యాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనంలో, మంచి మనిషి తన హృదయము నుండి మంచి పనులు తీసుకొని వస్తాడు, చెడు మనిషి తన హృదయము నుండి చెడు కార్యాలు తీసుకొని వస్తాడు. మంచి మనిషి మంచి పనులు. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 29వ వచనంలో, సంభాషణలతో దుర్భాషలు రానియక అది విను వారికి మేలు కలుగునట్లును. చూడండి, సందర్భమును బట్టి వినువారికి దైవానుగ్రహమును ప్రసాదించగల అనుకూల వచనమును పలకండి. ప్రియులారా, యాకోబు గారికి రాసిన లేఖ 3వ అధ్యాయం అంతా కూడా నాలుకను గురించే.
ఆ నాలుకను గురించి ఏ విధంగా ఉంటే మనం ఇతరులను మెప్పిస్తాం. నొప్పించమాకండి. మన యొక్క వర్రీస్, టర్న్ ఆల్ యువర్ వర్రీస్ ఇంటూ వర్షిప్. టర్న్ ఆల్ యువర్ ప్రెషర్స్ ఇంటూ ప్రైజ్. స్టాప్ కంప్లైనింగ్, స్టార్ట్ కాంప్లిమెంటింగ్. మన జీవితాలలో ఏం చెయ్యాలి నాలుకతో అంటే, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 31వ వచనంలో, నీవు తినినను త్రాగినను దేవుని మహిమ కొరకై చెయ్యి, దైవ సంగమునకు గాని ఇట్లు అన్యులకు గాని ఎట్టి హాని కలగకుండా చేయి. ఎవరికి హాని కలిగించు మాకు. ఎందుకు? కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమనియు ఎవడైనా దేవుని ఆలయమును ధ్వంసము చేసిన దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలయన దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయం. నువ్వు దేవుని ఆలయం, నేను దేవుని ఆలయం. ఎవరిని కూడా స్వల్పముగా అల్పముగా చూడమాకండి. నెవర్ డిగ్రేడ్ ఎనీబడి, నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడి. గౌరవించుదాం. దేని సహాయం దాందే. ఒకసారి ప్రియులారా, వేటగాడు ఒకసారి అడవిలో వెళ్తుంటే ఏనుగు చీమ మధ్య సంభాషణ జరిగింది. ఏనుగు ఒకసారి చెరుగళ్ళ తింటా ఉంటుంటే చీమ వచ్చి నాకు కూడా పెట్టంటే, ఓ చిన్న చిన్న చీమ నీకెంత కావాలని ఒక చెరుగడ్డ ఇసిరిందండి. చీమ తిని, అయ్యా నువ్వు నాకు సహాయం చేశావు, నేను కూడా సమయం వచ్చినప్పుడు నీకు సహాయం చేస్తానయ్యా అని చీమ అంటే, ఏనుగు నవ్వింది. నేను చేయలేను అనుకున్నావా అని అనుకుని సర్లేని వెళ్ళిపోతే, ఒకసారి ఏనుగు ఆహారం తింటుంటే వేటగాడు గురిపెట్టి తుపాకీతో కాలుస్తూ ఉంటే చీమ అది చూసి, అమ్మో నాకు సహాయం చేశాడు అని చెప్పి చీమ ఆ వేటగాడిని కుడితే వాడి గురి తప్పి వాడి గుండు బుల్లెట్ చెట్టుకు తగిలితే ఆ ఏనుగు వెంటనే పారిపోయింది. వేటగాడు అన్నాడు, చిచ్చి పనికిమాలిన చీమ వచ్చి కుట్టింది అనగానే ఈ మాట వింది ఏనుగు. చీమ వెళ్ళి, మిత్రమా నీకేం కాలేదుగా? ఏనుగు అంది, మిత్రమా నువ్వు కాపాడింది నువ్వా? అవునవును నేనే. ఓ చీమ, నేను ఎంత తక్కువగా చూశా నిన్ను. నువ్వు ఉండాల్సింది నేల మీద కాదు, నా నెత్తి మీదరా, నా నెత్తి మీద కూర్చో అని ఎక్కించుకుంది. చూసారా ప్రాణాలు అంత ప్రియులా. కానీ ప్రస్తుత లోకంలో ప్రియులారా, డబ్బులు లేని ఏనుగు కంటే డబ్బులున్న ఎలుకకే బలం ఎక్కువ అంట. పోను రాజుగారి గుర్రం గాడిదయింది అంటారు. అటువంటి రోజుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఒకసారి సింహం ఎలుక కూడా ఒకసారి మాట్లాడుకుంటా ఉంటుంటే, సింహానికి ఎలుకకి మధ్య ఆహారం కావాల్సి వస్తే సింహం ఒక మాంసం ముద్ద పెట్టిందంట. ఎలుక తీసుకొని, అయ్యా నాకు కూడా సహాయం చేయాలనిపించినప్పుడు చేస్తానయ్యా అంటే, నా పంజా చూసా పెట్టందో, నువ్వు నాకేం సహాయం చేయక్కర్లేదండి. సింహం ఒకసారి వలలో పడితే పంజాతో కొడుతుంది కానీ వల చీల్చుకుంటలా. ఎలుకొచ్చి ఆ వలని తన యొక్క పళ్ళతో కొరికి కాపాడింది ప్రియులారా. సింహంతో ఎలుక అందయ్యా, నీ పంజా ఎంతవరకు అయ్యా? ఎవడు పని ఆడు చేయాలి. గుర్రంది గాడిద పని గాడిదయ్యా. కాబట్టి ప్రియులారా, అంతోని వారు ఎలాగైతే తన నాలుకతో దేవుని స్తుతించాడో, వాక్యాన్ని ప్రకటించాడో, మనం కూడా మన నాలుకతో దేవుని స్తుతించుదాం, పాటలు పాడుదాం, వాక్యాన్ని ప్రకటిద్దాం, ఇతరులకు మేలు కలిగే విధంగా మాట్లాడదాం, మెప్పును పొందుదాం. ప్రభువు మనందరినీ దీవించాలని, అంతోని వారి విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా దీవింపబడాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.